దట్టమైన అడవిలో ఒక తాబేలు మరియు అల్లరిగా తిరిగే ఒక కోతి మంచి స్నేహితుల్లో ఉండేవారు. కోతికి మామిడి పండంటే చెప్పలేనంత ఇష్టం. తనకు దొరికిన వాటిలో ఎక్కువ భాగం తనకే కావాలని ఎప్పుడూ ప్రయత్నించేది. ఒకరోజు వారికి ఆకాశాన్నంటే ఎత్తైన ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని నిండా బంగారు వర్ణంలో మెరిసిపోతున్న పండ్లు ఉన్నాయి. కోతి వెంటనే టక్కున చెట్టెక్కి ఉత్సాహంగా కేకలు వేసింది. నేను కొన్ని పండ్లు తెస్తాను అంటూ పైకి చేరుకున్నాక తన స్నేహితుడి గురించి మర్చిపోయి అత్యాశతో పండ్లు తినడం మొదలుపెట్టింది. తాబేలు నెమ్మదిగా పిలిచింది, నా వాటా ఏది? కోతి పైనుండి ఒక నవ్వు నవ్వి, ఓ స్నేహితుడా, నువ్వు చాలా నెమ్మదిగా ఉంటావు కదా, నువ్వు పైకి ఎక్కేలోపే ఈ పండ్లన్నీ అయిపోతాయి అని అన్నది. తాబేలు చిరునవ్వుతో, సరేలే, నీ భోజనాన్ని ఆస్వాదించు అని చెప్పి విజిల్ వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు కోతి ఆశ్చర్యపోయింది. తాబేలు మరొక మామిడి చెట్టు కింద కూర్చొని ఆనందంగా బంగారు రంగు మామిడి పండ్లు తింటూ కనిపించింది. అవి నీకు ఎలా దొరికాయి అని కోతి ఆతృతగా అడిగింది. తాబేలు నవ్వింది. ఎక్కాల్సిన అవసరం లేని ఒక మార్గాన్ని నేను కనుగొన్నాను. గాలి చెట్టును ఊపే వరకు వేసి చూశాను అంతే, పండ్లు నేరుగా నా ఒళ్ళో పడ్డాయి. కోతి సిగ్గుపడింది. తన దురాశే తాను పంచుకోవడం మరచిపోయేలా చేసిందని గ్రహించింది. ఆ రోజు నుండి తాను ఎప్పుడు మామిడి పండ్లు తిన్నా తప్పకుండా తన వాటాను తన స్నేహితుడికిచ్చేది. నీతి, దురాశ మిమ్మల్ని మంచి అవకాశాలను చూడకుండా చేస్తుంది.